ఈ కూరగాయలతో ఆటలు చాలించి వెళ్ళి ఏదైనా పనుందేమో త్వరగా వెళ్ళి చేయండి. బాబు అయ్యా, అమ్మ రూమ్ లో లేదే. అదా బాబు, అమ్మకి కొంచెం విశాలంగా ఉంటుందని ఆ దొర అమ్మని లేక్ దాకా తీసుకెళ్లాళ్లే. వీడు బయటికి తీసుకెళ్ళాడా? తోడేలుడు ఆవును వెతుకుని దూడెళ్తుంది. వాళ్ళిద్దరినీ మన సింహం చంపుతాడంట. మమ్మీ డోంట్ వరీ, మీరు ఎప్పుడు ఆ రూమ్ లోపలే కూర్చున్నారా? ఒక మార్పు కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను. మమ్మీ ఒక చిన్న డౌట్, అది ఎలా కళ్ళ రెప్పలు కొట్టకుండా చూస్తున్నారు? భయమేస్తుంది. రాయ్, నువ్వు అడిగిన డబ్బు. వెయిట్ వెయిట్, కమింగ్. వచ్చింది వచ్చింది, డబ్బు వచ్చేసింది. 1 and 2 and పెట్టె హ్యాస్ కమ్ అండ్ పెట్టె హ్యాస్ కమ్. మమ్మీ పెట్టె వచ్చేసింది. న్యాయంగా అడిగితే ఇవ్వరు. పెట్టెలో క్యాష్ ఉందా? ఉంటుందే, చూపించు. ఇదిగోరా, తీసుకో. లక్ష్మిని అలా కింద పారేయొద్దు. సారీ లక్ష్మి మేడం. సెంటిమెంట్ గురించి నీకేం తెలుసురా? రక్త సంబంధాలతో కలిసి బతికుంటేనే కదరా నీకు తెలిసేది. నరకటం చంపటం అనే ప్లాట్ఫారాల మీద బతికిన వాడివే కదరా నువ్వు. ప్రాణాలకి విలువ కడుతున్నావా? నీ కన్న తల్లికి విలువ కడతావరా? రేయ్, ఈ డబ్బు పెట్టుకుని ఏం చేస్తావరా? నువ్వు నవ్వితే నవ్వుతుందా, ఏడుస్తే ఏడుస్తుందారా? అవతల వాడిని భయపెట్టి సంపాదిస్తున్నావు చూడు, నువ్వు ప్రశాంతంగా ఉండవురా. కానీ ఈవిడ మంచిదిరా, ఎప్పుడూ నెమ్మదిగా ఉంటుంది. ఓకే. ఏంటి వెయిట్ కొంచెం తక్కువ ఉన్నట్టుందే. పర్లేదు, కొంచెం కమిషన్ తీసుకుని ఉంటావు. ఓకే బ్రదర్, నువ్వు చాలా టీవీ సీరియల్ చూస్తావా? చాలా పంచ డైలాగులు డబ్బా డబ్బా కొడుతున్నావు. ఇట్స్ ఓకే బాస్. మమ్మీ బాయ్, దీనికోసమే వచ్చాను, వెళ్తున్నా, జాగ్రత్త. ఓకే. రేయ్, నువ్వింకా ఇక్కడి నుంచి వెళ్ళలేదే? నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను, అందులో కొంచెం న్యాయం ఉన్నదనిపించింది. ఇప్పుడు నీకు ఈ అమ్మగారికి ఎటువంటి సంబంధం లేదు, కానీ నువ్వు ఆమెని కాపాడాలనుకుంటున్నావు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అయినా నేను మంచోళ్ళగా మారాలనుకుంటున్నావు. అంతేకాదు, నేను ఇక్కడికి వచ్చాక నాకు అమ్మ అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో కొంచెం అర్థమైంది. బాగా అనిపించింది. సరే, కొంచెం అనుభవిద్దామనుకున్నాను. నేను ఒకటి డిసైడ్ చేశాను బ్రదర్. ఈ కట్టెలన్నీ కొన్ని రోజులకు మూట కట్టి పడేసి ఇక్కడే మనిషిలా ఉందామనుకుంటున్నాను. సపోజ్ సగంలోనే నేను ఎస్కేప్ అయిపోయాను అనుకో, నన్ను ఇక్కడికి పంపించారే ఇద్దరు, వాళ్ళిద్దరు వేరే ఎవరినైనా సెట్ చేసి మీ ఇద్దరిని మర్డర్ చేయడానికి ట్రై చేస్తే దానికి నేను ఇక్కడ ఉండేది బెటర్ కదా. నువ్వు ఇంత త్వరగా మారతావని అనుకోలేదురా. నేను కూడా. సరే, నిన్ను కొంచెం తిట్టాను. కొంచెం కాదు, చాలా, పర్లేదు. అవును, నిన్ను చంపడానికి తీసుకొచ్చారు కదా, వాళ్ళని ఎలా డీల్ చేస్తావు? ఇది ఒక పెద్ద విషయమా బ్రదర్? కొన్ని రోజులకు జాలీగా మీ ఇద్దరిని మర్డర్ చేసేటట్టు నటించుతాను. సపోజ్ అది వాళ్ళిద్దరికి తెలిసిపోయిందంటే వాళ్ళని వేసేస్తాను. యు డోంట్ వరీ, లీవ్ ఇట్ టు మీ. తర్వాత ఇంకొక విషయం బ్రదర్, ఈ అమ్మగారు నేను జాలీగా బోటింగ్ వెళ్ళాము. అప్పుడు నేను ఆమె కళ్ళు చూశాను. అందులో ఏదో ఒక పవర్, అది అలాగే మనసుని చాలా టచ్ చేసేసింది. అది ఏంటో నేను వస్తాను బ్రదర్. అమ్మా, ఇక మీద మీకు ఒక కొడుకు కాదు, 2 కొడుకులు. सेंदल, मेरी मम्मी चाबी दे दी क्या? अंदर है, ले लो. ఎక్కడ చూడు,
ఇదేంటి కాలు ఇది తీసి అక్కడ పెట్టు. ఆ, నాకు చలి ఇదిగో పుడుతుంది. చూడు, ఒక రకంగా ఉంది. నాకు కూడా ఒకలాగానే ఉంది. నువ్వు పడుకో. ఏయ్, నాకు ఏదోలా ఉంది. నాకు చలి పుడుతుంది. ఏయ్, నీకు చలిగా ఉంటే నేనే దొరికాను నీకు. తప్పగా అది దుర్మార్గులారా ఎలా నిద్రపోతున్నారు కుంభకర్ణులాగా. అరవకుండా ఎంజాయ్ చెయ్యండి. ఎంత మాట అన్నావురా? అబ్బబ్బా, సరేలే ఉండని. పాపం పరిద్దాం. సింహం మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అనుమానం రాలేదుగా. మనం ఇద్దరం లవర్స్ లాగా ఇలా సీక్రెట్ గా కలుసుకుంటుంటేనే అందరికి సందేహం వస్తుంది. డాడీ మమ్మీ డాడీ మమ్మీ ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుంది. నువ్వు కూడా విన్నావా? డాడీ. ஒரு நிமிஷம் இங்கே உட்காருங்க நான் போய் பார்த்துட்டு வரேன். మమ్మీ ये किसकी आवाज है? తాతయ్య చిన్నాన్న అందరూ ఈ ఏమైపోయారు? కుట్టి ఇవిడే ఎలాగా? నైనా నైనా ఏంట్రా ఏంట్రా ఆ? మిమ్మల్ని పూర్తిగా డ్యామేజ్ చేయడానికి ఒక డైనోసార్ వచ్చింది. ఆ, అరే రేయ్, రావయ్యా, ఈ ఎక్కడికి రా? రావయ్యా. అక్కడ చూడు, తాతయ్య అదిగో ఆ అమ్మాయి. ఓ అది గాడ్, హైదరాబాద్ లోనే నా ఇంటర్వ్యూ తీసింది. ఏమైపోయారు? నాతో కలిసి ఓ పాట కూడా పాడింది. నేనేం చేయాలి ఇప్పుడు? అయ్యో ఇది మన రత్నం గారు కూతురయ్యా. ఆయన కూతురా? నేను సింహం అని దానికి తెలుసు. ఇప్పుడు ఎలా? దానికంతా మనం ఒక ఐడియా చేద్దాం. నువ్వు రా. నీకు ఐడియా వచ్చే లోపల నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అరే సింహం వస్తున్నా నాకు. ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? ఎందుకు నన్ను త్వరగా బయలుదేరమ్మని చెప్పారు? అదేం లేదమ్మా, నీకు అబ్బాయిని చూసాం. అబ్బాయా? నాకా? ఇలా చూడబి, పిల్లోడెవరో కాదు, మీ నాన్న ఫ్రెండ్ కొడుకే. అమెరికాలో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఏమంటున్నారు మీరు? మా అందరికి అబ్బాయి చాలా నచ్చాడు. నాన్నకి తాతయ్యకి ఈ విషయం తెలుసా? నువ్వు అబ్బాయిని ఒకసారి చూడు, తాతయ్యని మావిని మేము ఒప్పిస్తాం. సరే సరే ఆ తింగరోడ్ని రమ్మని చెప్పండి. అయ్యో అందరూ ఒకటిగా కలిసి ఏమిటి వస్తున్నారే. నేను బాబు, ఊహించడం కన్నా తల మోసంగా ఉంది. ఒకసారి మోసంగా ఉందా? మా అమ్మాయి అయితే నిన్ను చూడాలంటోంది. హాయ్. ఇప్పుడే నాకు అబ్బాయిని చూసారంట. అలాగా? అది నేను చెప్పేది. ఈయన ఆల్రెడీ తన మొహం చూపించమని చెప్పండి. అంతా అయిపోయింది. యావ్. అరే అరే సింహం. ఏంటి ఏమంటున్నారు? ఉమ్, ఎవరా సింహం? ఉమ్, అమ్మా తనెవరో తెలుసా? హైదరాబాద్ లో పెద్ద రౌడీ. ఏమిటి రౌడీ అది ఇది అంటావు? నిన్ను చేసుకోపోయేది ఈ అబ్బాయిని. ఏంటి మీరు సింహం కాదా? ఇలాగే హైదరాబాద్ లో మిమ్మల్ని చూసామని అమెరికాలో అందరూ నన్ను సింహం అంటారు. బట్ యు సీ, మీరు అనుకునే సింహం నేను కాదు. కరెక్ట్ లేడీస్, వాడు నా తమ్ముడు. నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. హిస్ లైయింగ్ టు ఎవ్రీవన్. డోంట్ బిలీవ్ హిమ్. హిస్ ట్రైయింగ్ టు ఏంటి చీట్ us. అరుస్తున్నావు? దేన్ని నమ్మనంటున్నావు? ఆ రోజు ఆ సింగ్ పెళ్లింట్లో మీతో నేను డాన్స్ చేయలేదా? కాదబి నేను చెప్పేది విను. అవును, వాడు నా స్నేహితుడు కొడుకు. హోటల్ కట్టడానికి మన ఊరు వచ్చాడు. నేనే మన ఇంట్లో ఉండడానికి తీసుకొచ్చాను. ఏంటయ్యా? ప్లీజ్ అందరు మీ నోర్లు కొంచెం మొయ్యండి. సైలెన్స్ ప్లీజ్. ఆమె పాపం కన్ఫ్యూషన్ లో ఉంది. అది క్లియర్ చేయడం మన బాధ్యత కదా. ఎలా జరిగిందని నన్ను అడగకండి. కానీ అప్పుడు నాకు ఒక 8 వయసు ఉంటుంది. నా తమ్ముడికి వయసు అప్పుడు 5. మా చెవిటి నాన్న హింస భరించలేకుండా మా అమ్మ ఉన్న డబ్బులన్నీ తీసుకుని వేరెవరితోనో పారిపోయింది. స్టార్ట్ చేశాడు. ఇది భరించలేని మా నాన్న మా ఇద్దరిని అమెరికా తీసుకెళ్దామని ప్లాన్ చేశారు. సరేని మేమందరం, నేనప్పుడు ఇంతే ఉండే, బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్లో చెన్నైకి వెళ్ళాము. చెన్నై స్టేషన్లో గుండుగా ఉండే ఒక అమ్మ బండిలో ఎక్కింది. ఆమె పెట్ట నిండి ఇన్ని మిరపకాయల బజ్జీలు తెచ్చింది. ఆ మిరపకాయ బజ్జీలు తిని ఆ గుండె ఆమెకు బాగా ఎక్కిళ్ళొచ్చాయి. పాపం నీళ్ళే లేవు. ఆవిడే నోకును, నీళ్ళే లేవు. మనసు వింటుందా? నేను నా తమ్ముడు వెంటనే దిగి గుడుగుడుమని పరిగెత్తి ఇంత పెద్ద జగ్గులో నీళ్లు తీసుకుని వచ్చాము. అవే మిరపకాయల బజ్జీలు తిన్న ఇంజిన్ డ్రైవర్ కడుపు నొప్పని ట్రైన్ లాగేశాడు. నేను గుడుగుడుమని పరిగెత్తి వేగంగా బండిలోకి ఎక్కాను. ఆ అమ్మకి నీళ్ళిచ్చాను, ఎక్కి లాగిపోయాయి. తిరిగి చూస్తే తమ్ముడు లేడు. అయ్యో తమ్ముడు ఎక్కడ? తంబి ఎంగే తమ్ముడు ఎవడైనా నేను నోకి దూరం నుంచి తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా 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 అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను తమ్ముడు తమ్ముడు అని అన్నాను. కానీ ట్రైన్ ఆగలేదు, వెళ్ళిపోయింది. అయ్యో పాపం. తమ్ముడు కనపడలేదు. 1 సంవత్సరం. పాపం కదా నా తమ్ముడు, మమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాతే మాకంతా తెలిసింది. వాడు చెన్నైలో ఒక పెద్ద రౌడీ అయిపోయాడని. ఆహా, నా తమ్ముడు దొరికేశాడనే సంతోషంలో అప్పుడప్పుడు వాడితో పీపీ నంబర్లో మాట్లాడతాము. నా తమ్ముడు ఎంత పెద్ద రౌడీ అయినా కానీ వాడిని చూసి ఎవరు భయపడారంట. డబ్బుల కోసం చాలా కష్టపడ్డాడు. ఏ కంజూస్ వాడు. నేనే అప్పుడప్పుడు కొంచెం పంపించాను. కొన్ని రోజులయ్యాయి, ఫోన్ రావడం ఆగిపోయింది. నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. మేము వెతికని చోటు లేదు. అమెరికన్ FBI కి చెప్పాము, వాళ్ళు ఇండియన్ CBIకి చెప్పారంట. కానీ చివరికి కృష్ణానగర్ కానిస్టేబుల్ వాడు దొరకలేడన్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతే నాకు తెలిసింది
వాడు హైదరాబాద్ లోనే ఉన్నాడని. హాహా, ఈ విషయం మాత్రం నా చెవిటి నాన్నకి తెలిస్తే సంతోషంలో ప్రాణం వదిలేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైనా మీకు తెలిసిందా నేను వాడు కాదని? సో ఐ విల్ గో ఫోన్ మై డాడీ టెల్లింగ్ బ్రదర్ ఇన్ హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండే. చంపేశాడు. అమ్మా, వాడు ఇంత చెప్పినా నమ్మకపోతే ఎలాగా? అరే దొరా, వస్తున్నాన్రా, ఆగరా. అమ్మా దొరే చెప్పిన నిషాద్ కథ విన్నారు కదా, 5 చుట్లు సీరియల్ చూసినట్టుంది వెళ్ళవే. కదా. పోండి. నేను కూడా వీరిని ముందు సందేహించాను. వీరు వారు కాదే.